గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 1 మినిట్ వెయిట్ చేయండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆల్రెడీ నేను ఎస్టర్డే మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ గురించి డిస్కస్ చేశాం. ఈ వీడియోలో మనకి ఫోర్త్ యూనిట్లో మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఏరియాస్, ఒకటి వాల్యూమ్స్. ఏరియాస్ మీద చూద్దాం, ఇప్పుడు వీడియో చూద్దాం. ఈ వీడియోని ఎవరైతే మీ క్లాస్ గ్రూప్ ఉందో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. రేపటి ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా ముందు రోజు కొద్దిగా మనకి సబ్జెక్ట్ అనేది వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి చూసుకోవడానికి వీలైద్ది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు ఆ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం ఇగ. ఓకే, మీకు వాయిస్ వినిపిస్తుందా? ఒక్కసారి స్టార్ట్ చేసుకుందాం. వాయిస్ వినిపిస్తుందా? ఒక మాట పెట్టండి. వాయిస్ వినిపిస్తుంది అంటే నేను స్టార్ట్ చేసేస్తాను. ఓకే. 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 రైట్. ఇక్కడ చూడండి ఇక. అసలు ఏ ఏరియాని ఫైండ్ ఔట్ చేస్తాం. ఓవరాల్‌గా మీకు ఈ వీడియో వింటే అసలు ఏ ఏరియాని ఫైండ్ ఔట్ చేస్తున్నాం? వాల్యూమ్ ఏదసలు? ఎలా వాల్యూమ్ జనరేట్ అయితుంది మనకి? అసలు అనేది ఓవరాల్‌గా ఒక ఐడియా వస్తది. ఇంకొకటేంటంటే ప్రాబ్లమ్ లోపల వాడు అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడా? అబౌట్ వై యాక్సిస్ అంటున్నాడా? కొద్దిగా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసేస్తే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది ఓవరాల్‌గా గ్రిప్ వచ్చేస్తుంది మనకి. ఓకే. నేను కొన్ని ఫార్ములాస్ చెప్తా. ఈ ఫార్ములాస్ అన్నీ గూడాను మనకి మనం తీసుకోబోయే హ్యాండ్ బుక్‌లో ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి మీకు. ఫార్ములాస్‌ని బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదిక్కడ మనకి. జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ కోసం నేనొకసారి ఫార్ములాస్ రివైజ్ చేస్తా. రివైజ్ చేస్తూ క్వెషన్స్‌కి ఆన్సర్ ఎలా చేయాలో చెప్తా నేను. చూద్దాం. సపోజ్ ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి మనం. ఏరియా A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A టు B y dx అబౌట్ x యాక్సిస్. అబౌట్ x యాక్సిస్. సింగిల్‌గా ఫస్ట్ ఫార్ములా ఇది. మనకి టోటల్‌గా 4 ఫార్ములాస్ ఉంటాయి. చూడండి. అబౌట్ x యాక్సిస్ అన్నప్పుడు సింగిల్ కర్వ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి మీరు. లిమిట్స్ అనేటివి ఇస్తాడు. లోయర్ లిమిట్ ఇస్తాడు. అప్పర్ లిమిట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసేసేయండి. అందులో ఒక ఈక్వేషన్ ఇచ్చిన దాంట్లో y అనేది ఉంటది. దాన్ని కామన్ తీయాలి. కామన్ తీసి ఆ y ప్లేస్‌లో ఈ ఫార్ములా ప్లేస్‌లో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఇంటిగ్రేషన్ చేయగలిగితే మనకి దాని ఆన్సర్ అయిపోద్ది. లిమిట్స్ అప్లై చేసేస్తాం ఇక. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూద్దాం. సింపులే. ఈ ఫార్ములాస్ కూడా అన్నీ మనకి బుక్‌లో ఉంటాయి. మనం తీసుకోబోయే బుక్‌లో. అండ్ ఇంకొకటి ఇంటిగ్రల్ A టు B ఎక్స్ dy విత్ రెస్పెక్ట్ టు y పరంగా dx పరంగా చేస్తే అది అబౌట్ x యాక్సిస్ అన్నమాట. dy పరంగా చేస్తే అది y యాక్సిస్ పరంగా అని అర్థం చేసుకోండి. ఇది సెకండ్ ఫార్ములా. థర్డ్‌ది చూద్దాం. థర్డ్‌ది ఏమంటున్నాడు వాడు అంటే ఏరియా A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A టు B y1 మైనస్ y2 అన్నా y2 మైనస్ y1 అన్నా ఒకటే, కన్‌ఫ్యూజ్ కాకూడదు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనకి టోటల్‌గా ఆన్సర్ లాస్ట్‌కి ఫైనల్‌గా మైనస్ వచ్చిందనుకోండి,
మనం ఏరియా కాబట్టి దాన్ని పాజిటివ్‌గా రాసుకుంటాం. y1 మైనస్ y2 అన్నా, y2 మైనస్ y1 అన్నా ప్రాబ్లమ్ లేదు. ఇది అబౌట్ x యాక్సిస్ పరంగా, అబౌట్ x యాక్సిస్ పరంగా 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు అబౌట్ x యాక్సిస్ అన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి మీరు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఏరియా A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A టు B x2 మైనస్ x1 అన్నా, x1 మైనస్ x2 అన్నా కన్‌ఫ్యూజ్ కాకూడదు. విత్ రెస్పెక్ట్ టు y పరంగా, y యాక్సిస్, అబౌట్ y యాక్సిస్ పరంగా. నేను మళ్ళీ ఫార్ములాస్‌ని రివైజ్ చేస్తున్నాను. సింగిల్ కర్వ్ ఇచ్చి అబౌట్ x యాక్సిస్ అన్నప్పుడు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయండి. సింగిల్ కర్వ్ ఇచ్చి అబౌట్ y యాక్సిస్ అంటే సెకండ్ ఫార్ములా తీసుకోండి. 2 కర్వ్స్ ఇచ్చి అంటే 2 కర్వ్స్ ఇచ్చి అబౌట్ x యాక్సిస్ అంటే మాత్రం థర్డ్ ఫార్ములా యూజ్ చేయండి. 2 కర్వ్స్ ఇచ్చి అబౌట్ y యాక్సిస్ అంటే మాత్రం ఫోర్త్ ఫార్ములా యూజ్ చేయండి. ఫార్ములాస్ పరంగా మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటాను. ఇంకా ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు క్లియర్‌గా చెప్తా ఉంటాను. ఒక ప్రాబ్లమ్ తీసుకుందాం. ప్రాబ్లమ్‌ని మొత్తం చదవండి క్లియర్‌గా. ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x. ఒకటే సింగిల్ కర్వ్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ అబౌట్ x యాక్సిస్ అన్నాడు. అండ్ x లిమిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఉన్న వాటిలలో? ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక ఐడియా వచ్చేస్తే సరిపోతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే y dx కదా! ఫార్ములా ఏమిచ్చాడు? ఏరియా A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A టు B y dx. నేను ఆ ఫార్ములాని చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే సింగిల్ కర్వ్ ఇచ్చాడు. అబౌట్ x యాక్సిస్ అన్నాడు. x లిమిట్స్ ఇచ్చాడు. ఇంకొకటి మరి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x అన్నాడు కదా! మనకు కావాల్సింది ఏంటి? y మాత్రమే. ఈ స్క్వేర్‌ని అటు పంపించేస్తే రూట్ అయిపోద్ది 4ax. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అయిద్ది. రూట్ a రూట్ x. దాన్ని ఆ రూట్‌ని దేని దానికి విడదీశా నేను. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ 4 y ప్లేస్‌లో 2 రూట్ a రూట్ x ఇంటూ dx. చాలా సింపుల్ చూడండి. జస్ట్ చిన్న చిన్న ఇంటిగ్రేషన్‌లు ఉంటాయి మనకి. హార్డ్ ఏమి ఉండదు. ఇంటిగ్రేషన్ చాప్టర్ లాగా ఉండదు. ఇచ్చిన ఈక్వేషన్ సింగిల్ కర్వా, డబుల్ కర్వా, అబౌట్ x యాక్సిసా, y యాక్సిసా ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోగలిగితే ఏరియా చాప్టర్ క్లోజ్. సో, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి మరి? 2 కాన్స్టెంట్, రూట్ a కూడా కాన్స్టెంట్ దానికి ముందుకు రాసేద్దాం. మిగిలిన వాటిని ఇంటిగ్రల్ 1 టు 4 రూట్ xని మనం ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి నేను రూట్ xని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నా అంటే x పవర్ 1/2 అని రాసుకుంటా. ఎందుకంటే చెప్తాను చూడండి. x పవర్ 1/2 అని రాసుకున్నా. ఇంటూ dx. ఎందుకంటే ఇంటిగ్రల్ x పవర్ nకి ఫార్ములా ఉంది మనకి. x పవర్ n dxకి ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాస్ అన్ని హ్యాండ్ బుక్ లోపల ఉన్నాయి మనకి. కన్‌ఫ్యూజ్ కాకండి. డైరెక్ట్ ఏ ఫార్ములా యూజ్ చేయాలో దాన్ని ఎగ్జాక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. n అంటే 1/2. ఇది లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 4. దీన్ని కాలిక్యులేషన్ చేస్తే మనకి 2 రూట్ a అండ్ x పవర్ 3/2 బై 3/2 అయిద్దది. లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 4. ఇట్ ఈక్వల్స్ టు 2 రూట్ a అండ్ డినామినేటర్ చూడండి ఇక్కడ ఈ డినామినేటర్ ఉంది కదా! దీన్ని నేను పైకి పట్టుకొస్తా. 2/√3 అయిద్దది. 2/√3 అయింది. మిగిలిన x టర్మ్స్ x పవర్ 3/2 లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 4. క్లియర్‌గా ప్రతి పాయింట్ చెప్తున్నాను నేను. ఏది వదిలిపెట్టట్లే. ఇక్కడ దీని కాలిక్యులేషన్ చూడండి. 2 2s ఆర్ 4 రూట్ a/3. ఇప్పుడు అప్పర్ లిమిట్‌ని ఫస్ట్ x ప్లేస్‌లో అప్లై చేస్తా. 4 పవర్ 3/2 మైనస్ 1 పవర్ 3/2 మైనస్ పెట్టి లోయర్ లిమిట్‌ని అప్లై చేశా. ఇట్ ఈక్వల్స్ టు 4 రూట్ a/3 ఇంటూ ఇక్కడ 4ని ఏం చేస్తున్నా అంటే 2 స్క్వేర్ అని రాస్తా. 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2 మైనస్ 1 పవర్ ఏది ఉన్నా కూడా మళ్ళీ 1 వస్తది. ఇట్ ఈక్వల్స్ టు 4 రూట్ a/3 ఇంటూ ఇక్కడ చూడండి. ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. మనకు మిగిలింది 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8. 8 మైనస్ 1
ఇట్ ఈక్వల్స్ టు 4 రూట్ ఏ బై 3. 8 మైనస్ 1 అంటే 7. ఇట్ ఈక్వల్స్ టు 7 4 28 రూట్ ఏ బై 3. మరి ఏరియాస్కి యూనిట్స్ ఏంటి? స్క్వేర్ యూనిట్స్. స్క్వేర్ యూనిట్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. క్లియర్‌గా నాకు అర్థమైందనే అనుకుంటాను మీకు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విని వదిలిపెట్టకూడదు. నా ఇంటెన్షన్ చెప్తున్నాను. నేను చాలా, చాలా పేపర్‌లు చూశాను. మీరు విన్నాక పోయి డైరెక్ట్ ఎగ్జామ్ రాసేద్దాం అనుకుంటున్నారు. అక్కడికి పోగానే ఏమి గుర్తుండదు మీకు. పేపర్, పెన్ను తీసుకొని దాన్ని ఒక్కసారి చూడకుండా ట్రై చేయండి. అలాంటి మోడల్ ఇంకొకటి ట్రై చేయగలిగితే మీకు అప్పుడు వచ్చినట్టు. లేకుంటే రాదు. ఎగ్జామ్ హాల్‌లో పోయి బిత్తిరి మొఖాలేసుకుంటారు మీరు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y² = 8x. y యాక్సిస్ అన్నాడు చూడండి ఇక్కడ. నేను ఇలాంటి మోడల్ తీసుకున్నా. ఎక్స్ యాక్సిస్ పరంగా చేశాం కదా! వై యాక్సిస్ పరంగా తీసుకున్నాం. అండ్ వై లిమిట్స్ ఇచ్చాడు. మనం ఏ ఫార్ములా సింగిల్ కర్వ్ ఇచ్చి అబౌట్ వై యాక్సిస్ అన్నప్పుడు, వై లిమిట్స్ ఇచ్చినప్పుడు సెకండ్ ఫార్ములాకి వెళ్ళిపోండి. మీరు కన్‌ఫ్యూజ్ కాకండి ఎక్కడ. సో, మరి ఫార్ములా ఏంటి? A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A టు B x dy. x dy. మరి x ఉందా ఇక్కడ? కామన్ తీద్దాం. y² = 8x. మరి x y²/8 అయిద్దది. y²/8. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏరియా A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ ఏమిచ్చాడు? 2. అప్పర్ లిమిట్ 6. 2, 6. x ప్లేస్‌లో y²/8 ఇంటూ dy. సో, 1/8 అనేది కాన్స్టాంట్. మరి ఇంటిగ్రల్ y² అంటే y³/3 అయింది. ఇంతకుముందే నేను ఆల్రెడీ ఫార్ములా యూజ్ చేశా కదా! x⁴n ఇంటూ dx ఈక్వల్స్ టు x⁴n+1/n+1. దానికి ఒకటి యాడ్ చేసి రాయాలి. లోయర్ లిమిట్ 2, అప్పర్ లిమిట్ 6. ఇట్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ ఇక్కడ చూడండి ఇంకో నేను పని చేస్తున్నాను. ఈ 3ని కూడా బయటికి రాసేస్తా. 24 అయిద్ది. ఇది మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా కాలిక్యులేషన్ ఈజీ అయిపోద్ది. 6³ y ప్లేస్‌లో అప్పర్ లిమిట్‌ని 6 రాశా. మైనస్ మళ్ళీ y ప్లేస్‌లో 2³. సో, ఇట్ ఈక్వల్స్ టు 1/24 ఇంటూ మరి 6³ అంటే 6 6 36. 36 ఇంటూ 6 6 6 36 3 21 216. 216 మైనస్ 2³ అంటే 8. సో, ఇట్ ఈక్వల్స్ టు 1/24 ఇంటూ 208. క్యాన్సిల్ చేద్దామా? 2తో క్యాన్సిల్ చేద్దాం. 12 టైమ్స్. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 1 జా 4 జా మళ్ళీ 3తో పోద్దిగా 3 4 జా 3 3 జా 14 కదా! 3తో పోతలేదు కదా! పోనప్పుడు మనం ఏం చేద్దామంటే 2తోనే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 6 వస్తది. ఇక్కడ 52 వస్తది. 52 అయినప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 3 జా 2 26 26 జా ఈక్వల్స్ టు 26/3 స్క్వేర్ యూనిట్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నేను ఎక్కడ కన్‌ఫ్యూజ్ కాకండి. జాగ్రత్తగా ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి. తర్వాత అప్పర్ లిమిట్ రాసి మైనస్ లోయర్ లిమిట్ అది అప్లై చేయడం రావాలి. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఇంక్లూడెడ్ బిట్వీన్ ద పారాబోలా. సేమ్ మోడల్ తీసుకున్నా. బట్ కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది. ఆ కన్‌ఫ్యూజన్‌ని మిమ్మల్ని క్లియర్ చేస్తాను. ఏంటన్నాడు అంటే యాక్చువల్లీ y² = 4x కదా ఇది. మరి పారాబోలా షేప్ ఏ విధంగా ఉంటదంటే దీనిది ఈ షేప్‌లో వస్తది. అండ్ లిమిట్స్ ఇచ్చిండా? ఇవ్వలేదు. లిమిట్స్ ఏమన్నాడు? లాటస్ రెక్టమ్ అన్నాడు. లాటస్ రెక్టమ్ అనేది దీంట్లో ఈ పారాబోలా y² = 4xలో ఫోకస్ ఉంటది. ఫోకస్ అనే పాయింట్ ఉంటది. ఆ ఫోకస్ అనే పాయింట్ ఏంటంటే a,0. అంటే ఇక్కడ పాయింట్ ఏమన్నమాట? a,0. ఇగో ఈ ఫోకస్ గుండా పోయే ఒక లైన్ ఉంటది. దాన్ని మనం ఏమంటామంటే లాటస్ రెక్టమ్ అంటాం.
అంటే వాడిప్పుడు ఏం చేయమంటున్నాడు? ఈ లాటస్ రెక్టమ్‌తో కవర్ అయ్యే ఏరియా మొత్తాన్ని కనుక్కోమంటున్నాడు. కవర్ అయ్యే ఏరియా మొత్తాన్ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. సో, ఒకవేళ లిమిట్స్ ఆల్రెడీ తెలిసినయి మనకి. అవేంటి? x ఈక్వల్స్ టు 0 ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది గదా! ఆరిజిన్ 0, 0 అండ్ ఈ పాయింట్ a, 0 కాబట్టి x ఈక్వల్స్ టు a. ఓకే. క్లియర్. ఇక్కడ పాయింట్స్ గూడా తెలిసినయి. బట్ మనం ఈ లిమిట్స్‌తో తీసుకుంటే ఒకటే పార్ట్ ఏరియా వస్తది మనకి. 0-a లిమిట్స్ తీసుకొని కాలిక్యులేషన్ చేస్తే ఒకటే పార్ట్ ఏరియా వస్తది. వాడు అడిగిందేంటి? కంప్లీట్‌గా ఆ లాటస్ రెక్టమ్‌తో కవర్ అయ్యే పార్ట్ ఏరియా మొత్తాన్ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు కాబట్టి ఇంటూ 2 చేయాల్సుంటది. ఎందుకంటే అదే షేప్‌లో ఇంకొక పార్ట్ ఉంది. ఒకటే అనుకుంటాను. ఇంటూ 2 చేస్తే ఇంకో దాన్ని కూడా మనకి యాడ్ అయిపోద్దన్నమాట. సో, ద ద రిక్వైర్డ్ ఏరియా రిక్వైర్డ్ ఏరియా A ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఇక్కడ కాకపోతే నేమ్స్ ఇద్దాం. కాకపోతే అవసరం లేదు అనుకుంటే 2 ఇంటూ 0 టు a y dx 2 ఇంటూ y dx బ్యాక్ టు సబ్స్టిట్యూట్ 2 ఇంటూ అంటున్నా నేను. ఎందుకంటే మనం 0 టు a లిమిట్స్ తీసుకుంటే ఒక పార్ట్ ఏరియా వస్తుంది మనకి. 2 పార్ట్స్ ఏరియా కావాలి. అలాంటిది సేమ్ షేప్ ఉంటది కింద గూడా. దాన్ని గూడా కావాలి అంటే 2 ఇంటూ చేస్తే సరిపోతది. మరి దీంట్లోంచి y కామన్ తీద్దాం మనం. y కామన్ తీస్తే సేమ్ 2 రూట్ x. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు a 2 రూట్ a రూట్ x ఇంటూ dx. కన్‌ఫ్యూజ్ కాకూడదు. జాగ్రత్తగా దీని మీద కాన్సంట్రేషన్ చేయండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. 2 2s ఆర్ 4 రూట్ a ఇంటిగ్రల్ 0 టు a రూట్ xని నేను 1/2 అని రాస్తా. ఇంటూ dx. d ఈక్వల్స్ టు 4 రూట్ a ఇంటిగ్రల్ x పవర్ n. x పవర్ n అంటే x పవర్ n+1/n+1 అంటే x పవర్ ఆల్రెడీ మనం చేశాం అది 3/2/3/2 డైరెక్ట్ రాసిన. పైన చేశాం ఇదే ప్రాబ్లమ్. లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ a. ఇట్ ఈక్వల్స్ టు 4 రూట్ a ఇంటూ నేను ఈ 3/2ని పైకి రాస్తా ఇక. 2/3 అయిద్దది. అండ్ x పవర్ 3/2 లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ a. ఇట్ ఈక్వల్స్ టు 8 రూట్ a బై 3. 4 2s ఆర్ 8. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. a పవర్ 3/2 మైనస్ 0 పవర్ 3/2. అప్పర్ లిమిట్ a లోయర్ లిమిట్ 0 కాబట్టి. ఇట్ ఈక్వల్స్ టు 8 రూట్ a బై 3 ఇంటూ a పవర్ దీన్ని ఏ మార్చలేను ఇక నేను. 3/2 అట్లానే ఉంటది. కావాలంటే ఇక్కడ రూట్ a ఉంది. దాన్ని దీన్ని క్లబ్ చేసి రాయాలి అంటే 8/3 ఇంటూ ఈ రూట్ ఏని తీసేస్తే రూట్‌ని తీసేస్తే 1/2 అయిద్ది. ఇంటూ a పవర్ 3/2 అయిద్ది. ఇట్ ఈక్వల్స్ టు 8/3 ఇంటూ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్‌ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమైద్ది అంటే 4/2 అయిద్ది. 4/2 అంటే a స్క్వేర్ అయిద్ది. సో ఇట్ ఈక్వల్స్ టు 8a స్క్వేర్ బై 3 8a స్క్వేర్ బై 3 స్క్వేర్ యూనిట్స్. స్క్వేర్ యూనిట్స్. మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి. నేను ఒక్కటే మాట చెప్తున్నా. మీ మంచి కోరి చెప్తున్నాను. ఇదంతా నాకు అవసరం లేదు. మీకోసమే చేస్తున్నాను. మీరేం చేస్తారు అంటే పేపర్, పెన్ తీసుకొని నోట్స్ రాయాలి. రాసి ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్‌ని ట్రై చేయాలి. ట్రై చేస్తే గాని గుర్తుకొస్తది. లేకపోతే ఎగ్జామ్ హాల్‌లో ఏమీ గుర్తుకు రాదు. నెక్స్ట్ ప్రాబ్లమ్ తీసుకుందాం. అబ్టైన్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ r యూజింగ్ ద ఇంటిగ్రేషన్. యాక్చువల్లీ మనకి దీన్ని బేస్ చేసుకొని మనకి సర్కిల్ ఈక్వేషన్ తెలవాలి. దాని యొక్క స్టాండర్డ్ ఫార్మ్ తెలవాలి. ఎప్పుడు సపోజ్ సర్కిల్ ఎలా ఉంటది చూద్దాం. డ్రా చేద్దాం. కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటది. ఇది కదా సర్కిల్. దీని రేడియస్ ఏమన్నాడు? రేడియస్ అంటే ఈ పార్ట్ కావచ్చు, ఈ పార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సెంటర్ పాయింట్ నుండి పైన ఎంత ఫార్మ్ అయితుందో దాని మీదకి దాని డిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ ఉంటదన్నమాట. అంటే ఇక్కడ 0, 0 తీసుకుంటే పాయింట్ మనం సెంటర్ పాయింట్. ఇక్కడ దీనికి కార్నర్‌లో ఎంతన్నమాట? r, 0 అయిద్దది. r, 0 అయిద్ది. అంటే మనం 0-r లిమిట్స్ తీసుకోవచ్చు. లిమిట్స్ తెలుస్తది. బట్ మనం 0-r లిమిట్ తీసుకుంటే
ఓన్లీ సింగిల్ పార్ట్ ఏరియా మాత్రమే వస్తది. అలాంటియి ఎన్నున్నాయి మొత్తం టోటల్‌గా? 4 ఉన్నాయి. సో, ఇంటూ 4 చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ రాని ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా ఈ లాజిక్ తెలవాలి. చిన్న లాజిక్‌తో మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. చూద్దాం. ఏరియా క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి, ఇంటిగ్రల్ ఏ టు బి. ఇక్కడ నేనేం చేస్తా అంటే వీటికి నేమ్స్ ఇద్దా. ఇక్కడ ఇది ఈ మిడిల్ పాయింట్‌ని ఓ అనుకుందాం. ఈ పాయింట్‌ని ఏ అనుకుందాం. కన్‌ఫ్యూజ్ కాకుండా ఏ 4 ఇంటూ ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ ఏఓబి ఇంటూ డీఎక్స్. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ కాకుండా ఏం చేస్తున్నాను? ఏరియా ఆఫ్ ఏఓబి అంటే ఒక పార్ట్ ఏరియా ఇంటూ 4 చేస్తున్నాను. ఎందుకంటే అలాంటివి 4 ఉన్నాయి కాబట్టి. టోటల్ ఏరియా కావాలి కదా మనకి. సర్కిల్ మీద ఏ మోడల్ ప్రాబ్లమ్ ఇచ్చినా ఈ ప్రాబ్లమ్‌ని మీరు కంప్లీట్ చేయగలగాలి. ఆర్ ఇస్తే ఆర్ తీసుకోండి. ఏ ఇస్తే ఏ తీసుకోండి. ఇప్పుడు ఈ కాన్స్టాంట్‌ని 4ని ముందుకు రాస్తా నేను. ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమన్నాడు? 0 టు ఆర్. 0 టు ఆర్. మరి సర్కిల్ స్టాండర్డ్ ఫార్మ్ ఏంటసలు? అదొచ్చిందా? సర్కిల్ ఈక్వేషన్ కావాలి కదా! ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇగో ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. బట్ చూడండి ఇక్కడ. మనకు కావాల్సింది y కదా! వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మనకు కావాల్సింది y కదా! స్క్వేర్‌ని కూడా అటు పంపిస్తున్నా. ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో, దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. y dx equals to 4 into integral 0 to r root of r square minus x square into dx. సో, మరి ఇది దేని ఫార్ములా అంటే 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్‌లో మనకి ఇచ్చిన హ్యాండ్ బుక్‌లో కూడా ఫార్ములా ఉంటది. దాని ఫార్ములాని ఇక్కడ అప్లై చేసేసండి. ఇంటిగ్రల్ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్‌లో దీని ఫార్ములా ఏంటంటే x/2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఉంటది అక్కడ. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. దీని ఫార్ములా ఇక్కడ ఆర్‌లలో ఉంది. ఇక్కడ నేను ఏలలో రాసిన. కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఇదే అప్లై చేస్తున్నా చూడండి. 4 ఇంటూ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్నాడు. బట్ ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఆర్. ఈ లిమిట్స్‌ని ఈ ఫార్ములా బుక్‌లో ఉంటది. మీరు బట్టి పట్టనవసరం లేదు. ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. మీరేం చేస్తారంటే ఇవాళ ఈవినింగే ఆ హ్యాండ్ బుక్‌ని జిరాక్స్ తీసుకోండి ఫస్ట్. జిరాక్స్ తీసుకొని ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం ఏంటనేది ఐడెంటిఫై చేయండి. ఈ ఫార్ములా ఆ బుక్‌లో ఎక్కడుందో చూడండి ఫస్ట్. నా చిన్న సజెషన్ అది. ఓకే. ఈ ఫార్ములా ఈ ప్రాబ్లమ్ వస్తే ఈ ఫార్ములా ఎక్కడుంది దాంట్లో అనేది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. ఇట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఇప్పుడు ఆర్‌ని అప్లై చేద్దాం ఎక్స్ ప్లస్‌లలో. r/2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అప్పర్ లిమిట్‌ని అప్లై చేస్తున్నా. ప్లస్ ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో ఆర్‌ని రాస్తున్నా. ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్/ఆర్ మైనస్ పెట్టేసి ఇప్పుడు లోయర్ లిమిట్‌ని రాస్తా. లోయర్ లిమిట్ 0 కదా! 0/2 రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/r. సో, ఇట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ r/2. ఇక్కడ చూడండి నేను కొన్ని డైరెక్ట్ రాస్తా ఇక. ప్రతిదీ మనం రాయలేము. ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 0. 0 ఇంటూ సంథింగ్ టర్మ్ 0. ఫస్ట్ టర్మ్ 0. ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2. ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోద్ది. 1 వస్తది. ఆ 1 ప్లేస్‌లో నేను సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/2 అని రాస్తా. π/2 అంటే 90 కదా! సైన్ ఇన్వర్స్‌లో సైన్‌లో 90 వస్తది. 90 వాల్యూ సైన్ 90 వాల్యూ 1 కాబట్టి ఆ 1 ప్లేస్‌లో సైన్ 90 రాశా. మైనస్ ఇక్కడ చూడండి. 0 ఇంటూ సంథింగ్ టర్మ్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ నుంచి బ్రాకెట్ ఉంటది. ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ
సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే సైన్ 0 0 వస్తది. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 0. సో ఇట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఇది 0 అయిపోయింది. మిగిలింది r²/2. సైన్ ఇన్వర్స్‌కి సైన్ క్యాన్సిల్ అయిపోద్ది. π/2 మిగులుద్ది ఇక్కడ మనకి. మైనస్ r² ఇంటూ ఇది 0 అయిపోద్ది. సైన్ ఇన్వర్స్‌కి సైన్ క్యాన్సిల్ 0. 0 ఇక్కడ రాస్తా సైడ్‌కి. ఇట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ మనకి మిగిలింది r²/2 ఇంటూ π/2 మిగిలింది. మిగిలిందంతా 0 అయిపోయింది. ఇక్కడ 4కి ఈ డినామినేటర్‌లో ఉన్న 2 2's క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్ ఈక్వల్స్ టు πr². మనకి యాక్చువల్లీ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేయాలంటే ఫార్ములా πr². వచ్చిందా లేదా? దీనికి యూనిట్స్ ఏంటి? స్క్వేర్ యూనిట్స్. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే మోడల్ ఎలిప్స్‌కి తీసుకుందాం. ఎలిప్స్ సేమ్ ఇక్కడ ఎలిప్స్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ తెలవాలి మనకి ఫస్ట్. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ తెలవాలి. x² + y² + b² 1 అనేది మనకి మైండ్‌లో రిపీట్ అయితా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఎలిప్స్. ఎలిప్స్ మీద మనకు వాల్యూమ్స్‌కి వెళ్ళంగానే ఒక 15, 20 ప్రాబ్లమ్స్ ఎలిప్స్ మీదనే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా x² + y² + b² 1. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ ఉంటాయి మనకి. ఒకటో ఏ లెస్ దెన్ బి అంటాడు. అండ్ ఒకటో ఏ గ్రేటర్ దాన్ బి అంటాడు. ఇక్కడ ఏ లెస్ దాన్ బి అయినప్పుడు ఎక్స్ యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్. ఇది సెకండ్ వాల్యూమ్స్ అప్పుడు చెప్తా. ఇక్కడ మనకు అవసరం లేదు. ఇది పక్కకు పెట్టండి. ఇక్కడ ఏరియాని ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది ఎలిప్స్ x² + y² + b² 1 బై ది మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నాడు. దీంట్లో మనకి అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని లేదు, వై యాక్సిస్ అని లేదు. మనం ఏదైనా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ అయితే నేను ఒక ఫిగర్‌ని డ్రా చేస్తా. ఫిగర్‌ని డ్రా చేద్దాం. మరి ఎలిప్స్ ఫార్మ్ ఎట్లా ఉంటది? షేపు, స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటది. కొద్దిగా సరిగ్గా రావట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ అనుకుంటే, సెంటర్ పాయింట్ ఇది అనుకుంటే, ఇది సెంటర్ పాయింట్ అనుకుంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఏ అన్నమాట. ఇగో ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. దీనికి ఆపోజిట్‌లో కూడా సేమ్ ఉంటది. ఇక్కడ పాయింట్ ఏమైతది? ఏ, 0 అయింది. దీని డిస్టెన్స్ కూడా సేమ్. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏ అన్నమాట. దీని పాయింట్ ఏమైద్ది అంటే -a, 0 అయింది. ఇప్పుడు ఒకవేళ మనము 0-a లిమిట్స్ తీసుకుంటే సేమ్ సర్కిల్ లాగానే ఒక పార్ట్ ఏరియా వస్తది మనకి. ఒకటే పార్ట్ ఏరియా వస్తది. 0-a లిమిట్స్ తీసుకుంటే. మరి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇంకో టోటల్‌గా 4 ఉన్నాయి మనకి. ఇంటూ 4 చేస్తే మనకి కంప్లీట్ ఆన్సర్ వచ్చేస్తది. మరి వీటికి నేమ్స్ ఇద్దాం. ఈ పాయింట్‌ని ఏ, ఇది ఓ, ఇది బి అందాం. ఏరియా ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి 4 ఇంటూ ఏరియా ఆఫ్ ఏఓబి ఇంటూ డిఎక్స్. ఇట్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ ఏ టు బి 4 కాన్స్టెంట్ ముందుకు రాస్తున్నాను. వై డిఎక్స్. మరి వైని కామన్ తీయాలి దీంట్లోంచి. వాడు ఇచ్చిన దాంట్లోంచి వైని కామన్ తీద్దాం. ఏమిచ్చాడు? x² / a² + y² / b² 1. మనకు కావాల్సింది y² / b². y² కావాలి కాబట్టి 1 - x² / a² అండ్ y² కావాలి కాబట్టి ఈ b ఎటు పోతే b² ఇంటూ ఎల్సిఎం చేద్దాం లోపల a² - x². y² మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. చాలా సార్లు మనకి ఎగ్జామ్‌లో వచ్చింది ఇది. b² / a² ఇంటూ a² - x². ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని నేను ఆ ఉన్న ఈక్వేషన్ నుంచి y²ని కామన్ తీశా. మనకు కావాల్సింది ఇంకా వైయే కాబట్టి స్క్వేర్ కూడా అవసరం లేదు. y కాబట్టి స్క్వేర్‌ని అటు పంపిస్తే రూట్ అయిపోద్ది. b/a స్క్వేర్‌లు క్యాన్సిల్ అయిపోతాయన్నమాట. √a² - x². y ప్లేస్‌లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి మనం.
t equals to 4 into లిమిట్స్ ఏం తీసుకోవాలి యాజ్ ఫర్ ది ఫిగర్ 0 టు ఏ లిమిట్స్ వాడు ఏది ఇస్తాడు ఇక్కడ కొన్నిసార్లు ఏ ప్లేస్లో నంబర్స్ వస్తూ ఉంటాయి మనకి ఆ నంబర్స్ని అబ్జర్వ్ చేయాలి ఎంత డిస్టెన్స్ అనేది ఆ నంబర్ అన్నమాట సో ఏ ప్లేస్లో 5 ఉందనుకో 0 టు 5 తీసుకోవాలి ఏ ప్లేస్లో 4 ఉందనుకో 0 టు 4 తీసుకోవాలి వై యాక్సెస్ పరంగా తీసుకున్నప్పుడు 0 టు బి వాల్యూ 3 ఉందనుకో 0 టు 3 తీసుకోవాలి అలా కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ ఏ ఇచ్చాడు కాబట్టి నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఏ తీసుకుంటాను నేను 0 టు ఏ 0 టు ఏ లిమిట్ అండ్ y ప్లేస్లో b బై ఏ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఓకే ఒక్క నిమిషం కొంతమంది నో క్లియర్ సార్ అంటున్నారు ఓకే ఓకే వాయిస్ వినిపిస్తుందా ఓకే రైట్ కంటిన్యూ చేద్దాం ఓకే దీని సేమ్ ఇంతకుముందు నేను యూజ్ చేసిన కదా పైన ఫార్ములా అదే ఫార్ములా 4b బై ఏ 4b బై ఏ దీని ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు ఏ ఈ ఏబీలను ముందుకు రాసేసా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఆ 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్లో ఒక ఫార్ములా ఇంతకుముందు యూజ్ చేసాం కదా అదే సేమ్ 4b బై ఏ ఇంటిగ్రల్ root of a square minus x square x by 2 root of a square minus x square plus a square by 2 sin inverse of x by a lower limit 0 upper limit a జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది సో 4b బై ఏ కొన్ని డైరెక్ట్ రాస్తా ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి సబ్స్టిట్యూట్ చేద్దాం ఒక స్టెప్ ఎక్స్ బై 2 కన్ఫ్యూజ్ అయితే వల్ల రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏ బై ఏ మైనస్ ఆఫ్ 0 బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 బై ఏ ఇగో అన్ని జీరోలు అయిపోతాయి మనకి ఒకటే టర్మ్ ఇదే మిగులుతుంది 4b బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్కి ఏ క్యాన్సిల్ అయిపోద్ది 1 వస్తుంది 1 అంటే మన ఇంతకుముందు 5/2 వచ్చిందిగా క్యాలిక్యులేషన్లో అదన్నమాట ఇక్కడ 4కి 4 క్యాన్సిల్ అయిపోద్ది ఈ 4కి 2 క్యాన్సిల్ అయిపోద్ది ఒక ఏ కూడా క్యాన్సిల్ అయిపోద్ది ఏ కూడా క్యాన్సిల్ అయిపోద్ది 5ab స్క్వేర్ యూనిట్స్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ నెక్స్ట్ డిఫరెంట్గా ఇలా ఎలిప్స్ ప్రాబ్లం వస్తే ఇలా కంప్లీట్ చేయండి మీరు నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటాను నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఫైండ్ ది ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ అండ్ లిమిట్స్ ఇవ్వలేదు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు లిమిట్స్ ఇవ్వకుండా అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే మీనింగ్ ఏంటంటే y ఈక్వల్స్ టు 0 ఎక్స్ యాక్సిస్ మీద కర్వ్ కాబట్టి y వాల్యూ 0 అయిపోద్ది అన్నమాట సో అప్పుడు y ఈక్వల్ 0 తీసుకొని దీన్ని సాల్వ్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 y ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశా సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x minus x plus 4 equals to 0 x common x minus 4 minus 1 common x minus 4 equals 0 x minus 4 again common x minus 1 equals to 0 x minus 4 equals to 0 x minus 1 equals to 0 x equals to minus 4 x equals to plus 4 1 సో 1 to 4 లిమిట్స్ వచ్చాయి మనకి ఏరియా ఏ ఈక్వల్స్ ఇంటిగ్రల్ 1 to 4 y dx ఇట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 to 4 y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ 3 మార్క్స్కి ఇచ్చాడు ఈ క్వశ్చన్ ప్లస్ 4 హోల్
డిఎక్స్ హోల్ డిఎక్స్. జస్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 5కి 5, ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 4ని ఇంటిగ్రేషన్ చేస్తే 4x. లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 4. It equals to 4 cube by 3 minus 5 into 4 square by 2 plus 4 into 4 minus half 1 cube by 3 minus 5 into 1 square by 2 plus 4 into 1. జస్ట్ దీన్ని ఉన్నది ఉన్నట్టు క్యాలిక్యులేటర్లో కొట్టండి, ఒక ఆన్సర్ వస్తుంది, అది రాసేసేయండి. క్యాలిక్యులేటర్లో ఉన్నది ఉన్నట్టు టైప్ చేయడం నేర్చుకోండి, కొట్టేసేయండి. నెక్స్ట్ టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు దీంతో ఏరియాస్ క్లోజ్ అయిపోద్ది. మనకి దీంతో ఏరియాస్ క్లోజ్ అయిపోద్ది. ఫైండ్ ది ఎన్క్లోజ్డ్ ఏరియా బిట్వీన్ 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పటివరకు నేను సింగిల్ కర్వ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే చేశాను. 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మరి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. బట్ ఇంటర్సెక్షన్ పాయింట్‌ని మనమే ఫైండ్ ఔట్ చేస్తాం. ఎలా అంటే y ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్, ఇది కూడా వైయే కదా చూడండి. y ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ y ప్లేస్‌లో నేను ఈ టర్మ్‌ని సబ్స్టిట్యూట్ చేస్తా. 3x ప్లస్ 4 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? ఈ y ప్లేస్‌లో ఈ yని దీన్ని సబ్స్టిట్యూట్ చేశా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశా. ఎక్స్ స్క్వేర్. ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 అయితే ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ x ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఎక్స్ కామన్, ఎక్స్ మైనస్ 4 ప్లస్ 1 కామన్, ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 4 అగైన్ కామన్, ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. So x minus 4 equals to 0 and x plus 1 equals to 0. x equals to 4, x equals to minus 1. ఓకే, ఇవి మనకు కావాల్సిన లిమిట్స్ వచ్చేసినాయి. మరి అబౌట్ ఎక్స్ యాక్సెస్ తీసుకుందామా, వై యాక్సెస్ తీసుకుందామా? ఏమీ లేదు కదా. ఎక్స్ యాక్సెస్, ఎక్స్ లిమిట్స్ వచ్చాయి కాబట్టి ఎక్స్ యాక్సెస్ పరంగా తీసుకుందాం. ఏరియా ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి y1 మైనస్ y2 ఇంటూ dx. ఫస్ట్ దాన్ని y1 అందాం, సెకండ్ దాన్ని y2 అందాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ లిమిట్స్ -1, తక్కువ వాల్యూ కింద తీసుకోండి, ఎక్కువ వాల్యూ పైన తీసుకోండి. -1 to 4, y1 వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ హాఫ్ 3x ప్లస్ 4 హోల్ dx. ఇట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -1 to 4 ఎక్స్ స్క్వేర్ మైనస్తో మల్టిప్లై చేయండి, -3x minus 4 into dx. జస్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. x క్యూబ్ బై 3 మైనస్ 3x స్క్వేర్ బై 2 మైనస్ 4x. లోయర్ లిమిట్ -1, అప్పర్ లిమిట్ 4. జస్ట్ దీనికి లిమిట్స్ లోపల అప్లై చేసి +4 రాయండి. ఫస్ట్ మైనస్ పెట్టేసి బ్రాకెట్ పెట్టేసి -1 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేద్దామా? ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి వదిలిపెడతా. 4 క్యూబ్ బై 3 minus 3 into 4 square by 2 minus 4 into 4 minus half. చూడండి, నేను లోయర్ లిమిట్ అప్లై చేసేటప్పుడు బ్రాకెట్ పెడుతున్నాను. బ్రాకెట్ స్టార్ట్. సో -1 హోల్ క్యూబ్ బై 3 మైనస్ 3 into -1 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 4 into -1 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఉన్నది అన్నట్టు కొట్టండి, ఒక ఆన్సర్ వస్తుంది. దానికి ఆన్సర్ రాసేసేయండి. ఇంతటితో ఏరియాస్లో నేను తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మీరు ఇలాంటి మోడల్ని ట్రై చేయండి. నేను వాల్యూమ్స్ తీసుకుంటాయి. సేమ్ వాల్యూమ్స్లో కూడా సేమ్ 4 ఫార్ములాస్ ఉంటాయి. మనకి ఇచ్చిన మెథడ్స్ని బేస్ చేసుకొని మనకి 4 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సింగిల్ కర్వ్ ఇచ్చినప్పుడు అబౌట్ యాక్సెస్ వాల్యూమ్ v ఈక్వల్స్ టు ఇంటీగ్రల్ ఏ టు బి పై వై స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. పై వై స్క్వేర్ డిఎక్స్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ పరంగా వాల్యూమ్ వి ఈక్వల్స్ టు ఇంటీగ్రల్ ఏ టు బి పై ఎక్స్ స్క్వేర్
dy అబౌట్ y యాక్సిస్. చూడండి, సింగిల్ కర్వ్ ఇచ్చి అబౌట్ x యాక్సిస్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. సింగిల్ కర్వ్ ఇచ్చి అబౌట్ y యాక్సిస్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. అండ్ వాల్యూమ్ v ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b పై ఇంటూ y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ ఇంటూ dx అబౌట్ x యాక్సిస్. x యాక్సిస్ పరంగా 2 కర్వ్స్ ఇచ్చి అబౌట్ x యాక్సిస్ అన్నాడు అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. నెక్స్ట్ v ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b పై ఇంటూ x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ఇంటూ dy అబౌట్ y యాక్సిస్. ఈ ఫార్ములా తీసుకోండి. అబౌట్ y యాక్సిస్ అని 2 కర్వ్స్ ఇస్తే ఫోర్త్ ఫార్ములా తీసుకోండి. ఇవి మనకి కావాల్సిన 4 ఫార్ములాస్. వీటిని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ చేస్తాం. ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది పారాబోలా జనరేటెడ్ బై రివాల్వింగ్ ద పారాబోలా. ఇక్కడ ఏమీ లేదు, ఒక పారాబోలా షేప్ ఉంది. ఆ పారాబోలా షేప్ అనేది రొటేట్ అవుతా ఉంది. మామూలుగా ఏరియా లాగా ఉంటే మనకి ఏరియా ఫైండ్ అవుట్ మామూలుగా ఇట్లా వస్తుంది ప్లేన్గా. ఇది రొటేట్ అవుతా ఉంది. రొటేట్ అయినప్పుడు కొంత షేప్ ఫామ్ అయింది. వాల్యూమ్ ఆఫ్ ది పారాబోలా జనరేటెడ్ బై రివాల్వింగ్, అది తిరుగుతూ ఉంది, రివాల్వింగ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4x అబౌట్ x యాక్సిస్ పరంగా. అండ్ x లిమిట్స్ కూడా ఇచ్చాడు. ఇది లాస్ట్ టైం ఇచ్చిన ప్రాబ్లం, ఒకసారి చూడండి. మరి అబౌట్ x యాక్సిస్ అన్నాడు, సింగిల్ కర్వ్ ఇచ్చాడు, x లిమిట్స్ ఇచ్చాడు. మరి ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఫస్ట్ వాల్యూమ్ v ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b పై పై y స్క్వేర్ dx. ఇక్కడ y స్క్వేర్ అన్నాడు కదా, సబ్స్టిట్యూట్ చేసేసేయండి. లిమిట్స్ ఏమన్నాడు? ఇంటిగ్రల్ 0 టు h. పై కాన్స్టెంట్ ముందుకు రాస్తున్నా, y స్క్వేర్ ప్లేస్లో 4ax. దీన్ని కామన్ తీయాల్సిన అవసరం కూడా లేదు, y స్క్వేరే డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి. ఇంటూ dx ఈక్వల్స్ టు పై 4a కూడా కాన్స్టెంట్ కదా, 4a ఇంటిగ్రల్ 0 టు h x dx. It equals to 4a pi into integral x square by 2, lower limit 0, upper limit h. It equals to 4a pi into x place లో h square by 2 minus 0 square by 2, upper limit minus lower limit equals 4a pi into h square by 2 minus 0 అంటే 0. So 2 ones 2 2s equals to 2a pi h స్క్వేర్. మరి యూనిట్స్ ఏంటి? మరి వాల్యూమ్స్కి క్యూబిక్ యూనిట్స్. యూనిట్స్ ఏంటి? క్యూబిక్ యూనిట్స్. క్యూబిక్ యూనిట్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ చూడండి, సేమ్ అక్కడ కూడా నేను సర్కిల్కి ఒక ప్రాబ్లం తీసుకున్నా. ఇక్కడ కూడా సర్కిల్కు స్పియర్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ స్పియర్కి చూడండి, స్పియర్ అనేది ఎలా ఉంటుంది? ఈ షేప్లో, సర్కిల్ షేప్లో ఉంటుంది. అది రొటేట్ అయినప్పుడు స్పియర్ లాగా ఫామ్ అయింది. సో అలాంటప్పుడు మరి అంతే కదా, అప్టైన్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. స్పియర్ అంటే స్పియర్ తెలుసు కదా, బాల్ తెలుసు కదా. బాల్ రొటేట్ అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడు? ఆర్ రేడియస్ అయినప్పుడు, దాని రేడియస్ ఆర్ అయినప్పుడు. షో దట్ ద సెకండ్ ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు. ఎట్లా? ఇగో ఇలా కూడా అడుగుతున్నాడు. షో దట్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ ది రేడియస్ ఆర్ ఈజ్ 4/3 pi r cube యూజింగ్ ద మెథడ్ ఆఫ్. చూపించమంటున్నాడు. మనకు ఆన్సర్ ఇంత రావాలి, ఇదే చూపించమంటున్నాడు. ఫస్ట్ ప్రాబ్లంలో రేడియస్ ఆర్ అన్నాడు, ఏమేం లేదు, స్పియర్ అన్నాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ చేస్తాం. దీని ఆన్సర్ చూద్దాం. స్పియర్ ఎలా ఉంటుంది? డ్రా చేయట్లేదు, సర్కిల్ షేప్లోనే ఇలా ఉంటుంది. అది స్పియర్ లాగా ఉంటుంది, రొటేట్ అవుతా ఉంది. ఇలా 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 రొటేట్. ఎక్స్ యాక్సెస్ పరంగా తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ పరంగా తీసుకుందాం. రేడియస్ ఎంత అన్నాడు? దీనిది రేడియస్ ఎంత అన్నాడు? ఇక్కడ 0,0 పాయింట్ అయింది. ఇది 0, రేడియస్ ఆర్ అన్నాడు కదా. సో r,0 అయింది. అక్కడ పాయింట్ ఏమైంది అంటే r,0. మనం ఇక్కడ ఇంతకుముందు కన్ఫ్యూజ్ కాకూడదు.
ఇది సర్కిల్ షేపే. బట్ ఒకటే పార్ట్ ఏరియా. ఏరియాలో అయితే ఒకటే పార్ట్ ఏరియా తీసుకొని ఇంటూ 4 చేసినాం. ఇంటూ 4 చేయం ఇక్కడ. ఇక్కడ ఆపోజిట్‌లో గూడా ఇక్కడ పాయింట్ ఏమైద్ది? -r, 0 అయిద్ది. ఇక్కడ మనం లిమిట్స్ ఎట్లా తీసుకుంటామంటే -r to r లిమిట్స్ తీసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రొటేట్ అయితుంది. స్టార్టింగ్ పాయింట్ ఎంత? ఎండింగ్ పాయింట్ ఎంత? స్టార్టింగ్ పాయింట్ -r, ఎండింగ్ పాయింట్ r. ఈ పాయింట్‌లో రొటేట్ అయితా ఉంది కాబట్టి ఈ లిమిట్స్ తీసుకుంటాం ఇక్కడ వాల్యూమ్ లోపల. మీరు అబ్జర్వ్ చేయగలగాలి. సో, టోటల్‌గా వాల్యూమ్ వస్తది అప్పుడు మనకి. వాల్యూమ్ V ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A to B పై x యాక్సిస్ పరంగానే తీసుకుంటున్నా y స్క్వేర్ dx. మరి ఇది స్పియర్ అనేది సర్కిల్ షేప్‌లో ఉంటది కాబట్టి ఫార్ములా ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఈ షేప్‌లో ఉన్న పార్ట్ రొటేట్ అయితే మనకి స్పియర్ లాగా ఫార్మ్ అయితది. సో, దాని సర్కిల్స్ ఈక్వేషన్ తీసుకున్నా నేను. మరి y స్క్వేర్‌ని కామన్ తీద్దామా దీనిలోంచి? y స్క్వేర్ కామన్ తీస్తే r స్క్వేర్ మైనస్ x స్క్వేర్. r స్క్వేర్ మైనస్ x స్క్వేర్‌ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇట్ ఈక్వల్స్ టు లోయర్ పై కాన్స్టాంట్ ఇంటిగ్రల్ -r to r. As per the figure, lower limit -r, upper limit r. And y square place లో r square minus x square into dx. మరి ఇంకొకటి ఒక ప్రాపర్టీ ఉంటది మనకి. అదేంటంటే ఆ ప్రాపర్టీ ఏంటంటే ఏదైతే ఇంటిగ్రల్ -a to a f of x into dx equals to 2 into integral 0 to a f of x into dx. If f of x is even function and 0 if f of x is odd function అయినప్పుడు 0 అయింది. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఈ విధంగా రాసుకుంటాం. మరి ఈవెన్ ఆడ్ అనేది నెక్స్ట్ టాపిక్ లో మనకి ఈవెన్ అంటే ఏంటంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ అంటే ఎక్స్ ప్లేస్ లో -x సబ్స్టిట్యూట్ చేసినాం. మళ్ళీ ఎక్సే వచ్చింది అనుకో. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక కన్ఫ్యూజ్ కాకండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను నేను. ఈ ఎక్స్ ప్లేస్ లో -x సబ్స్టిట్యూట్ చేస్తా. -x హోల్ స్క్వేర్ ఇదేమైంది? ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. మళ్ళీ చూడండి మైనస్ సబ్స్టిట్యూట్ చేసిన మళ్ళీ సేమ్ ఫంక్షన్ వస్తే అది ఈవెన్ ఫంక్షన్. ఒకవేళ ఈ ఎక్స్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ క్యూబ్ తీసుకున్నాను అనుకో. సబ్స్టిట్యూట్ చేస్తే -x సబ్స్టిట్యూట్ చేస్తే -x హోల్ క్యూబ్. అప్పుడు ఏమైతుంది? -x క్యూబ్ వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ క్యూబ్ ఉండే ఇంత ముందు ఇప్పుడు ఏమైంది? -x క్యూబ్ అయిపోయింది. ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే డైరెక్ట్ ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం 0 అని చెప్పొచ్చు. ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు 2 ఇంటూ అని రాస్తాం. ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకే 2 పెట్టుకుంటాను. ఒకవేళ ఈ ప్రాపర్టీ తెలియకపోతే డైరెక్ట్ అప్లై చేయండి. అంతే ఆన్సర్ వస్తుంది. 2 పై ఇంటిగ్రల్ 0 టు r. లిమిట్స్ మార్చేసా చూడండి. -r టు r ఉండాల్సింది 0 టు r తీసుకున్నా. 2 కూడా ముందుకు తీసుకున్నా. r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. దేన్ని బేస్ చేసుకొని? ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మార్చా. ఇట్ ఈక్వల్స్ టు 2 పై ఇంటూ ఇంటిగ్రల్ r స్క్వేర్ అంటే r స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x క్యూబ్ బై 3. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ r. ఇట్ ఈక్వల్స్ టు 2 పై ఇంటూ r స్క్వేర్ ఇంటూ ఇప్పుడు అప్పర్ లిమిట్ ని రాద్దాం. r స్క్వేర్ ఇంటూ r మైనస్ r క్యూబ్ బై 3 మైనస్ r. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. రెండిట్లలో x ఉన్నాయి. x ప్లేస్లలో 0 రాస్తే 0 అయిపోద్ది కాబట్టి 0 అని రాసేసాను. ఇట్ ఈక్వల్స్ టు 2 పై ఇంటూ r క్యూబ్ మైనస్ r క్యూబ్ బై 3. ఇట్ ఈక్వల్స్ టు 2 పై ఇంటూ ఎల్సిఎం చేద్దాం. 3 ఎల్సిఎం 3r క్యూబ్ మైనస్ r క్యూబ్. సో ఇట్ ఈక్వల్స్ టు
2 pi ఇంటూ 2r³ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఒకటి పోద్ది బై 3. 2 2s are 4/3 pi r³. మరి యూనిట్స్ ఏంటి? క్యూబిక్ యూనిట్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. సేమ్ ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం, నేను ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ 2 తీసుకున్నా. రేపటి ఎగ్జామ్లో ఈ మోడల్ క్వశ్చన్ 5 మార్క్స్కి వస్తుంది, జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మోడల్ ఎలిప్స్ మీద మనకి రేపటి ఎగ్జామ్లో 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఈ మోడల్ క్వశ్చన్తో మీరు 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. క్వశ్చన్ చూడండి ఏమన్నాడు? ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ జనరేటెడ్ బై రివాల్వింగ్ ద ఎలిప్స్ x² + a² + y² / b² = 1 అబౌట్ x-యాక్సిస్ వేర్ a గ్రేటర్ దాన్ b. ఇక్కడ మీకు ఒక 2 పాయింట్స్ ప్రాబ్లం చెప్పేటప్పుడే 2 పాయింట్స్ చెప్తా చూడండి. అసలు ఫస్ట్ ఎలిప్స్ గురించి నేర్చుకుందాం మనం. ఎలిప్స్ గురించి ఒక్క నిమిషం మీకు క్లియర్‌గా ఎలిప్స్ గురించి చెప్పాలి ఫస్ట్. అదేంటంటే ఇప్పుడు x² సపోజ్ 5² ఉంది. y² / 3² = 1 అన్నాడు. ఇక్కడ మేజర్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు, మైనర్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఇప్పుడు మేజర్ ఏంటిది? ఇక్కడ 5 అనేది ఎక్కువ ఉంది కదా, 5 దేని కింద ఉంది? x కింద ఉంది. సో మేజర్ అనేది x యాక్సిస్ మేజర్ యాక్సిస్. అంటే దీని ఫిగర్ ఎట్లుంటది చూద్దాం ఇప్పుడు. ఈ డిస్టెన్స్, ఈ సెంటర్ పాయింట్ నుండి డిస్టెన్స్ మనకి, ఈ సెంటర్ పాయింట్ నుండి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ 5 ఉంటదన్నమాట. ఇక్కడ 5, 0 అంటే ఎలిప్స్ ఈ విధంగా వస్తుంది. మేజర్ యాక్సిస్ అనేది x యాక్సిస్. 5 ఎక్కువ ఏది ఉంటే అది మేజర్ యాక్సిస్ అబ్బా. నెక్స్ట్ ఇక్కడ మైనర్ యాక్సిస్ ఏంటి మరి? ఇది దీని డిస్టెన్స్ 3 అన్నమాట. ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, మేజర్ యాక్సిస్. అప్పుడు మైనర్ యాక్సిస్ y యాక్సిస్ అయింది ఇక్కడ. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా. x² / 5² ప్లస్ y² / 7² = 1 అని తీసుకుంటాం. ఇప్పుడు మేజర్ ఏంటిది ఇక్కడ? మేజర్ యాక్సిస్ ఏంటి? 5 ఎక్కువనా 7 ఎక్కువనా? 7 ఎక్కువ. 7కి దేని కింద ఉంది? y కింద ఉంది. y యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్. అండ్ మైనర్ ఏంటి ఇక్కడ? మైనర్ యాక్సిస్ x యాక్సిస్ అనేది మైనర్ యాక్సిస్. ఇప్పుడు నేను చెప్పబోయే లాజిక్ ఏంటంటే ఇంకొకటి, దీని ఫిగర్ చూద్దాం. ఫిగర్ షేప్ ఎట్లా ఉంటది? ఈ షేప్‌లో ఫార్మ్ అయింది. డ్రా చేయరాట్లేదు, అర్థం చేసుకోండి. ఎగ్ షేప్‌లో y యాక్సిస్ అనేది మేజర్‌గా ఉంటది. దీని డిస్టెన్స్ ఏమైద్దప్పుడు 0,7 పాయింట్ ఇక్కడ పాయింట్ 0,7 అయింది. ఇక్కడ 0,0 ఆరిజిన్. కింద ఏమైద్ది? 0,-7 అయింది. ఈ పాయింట్‌ని మీరు క్యాచ్ చేయగలగాలి. ఇంకొకటి క్వెషన్ లోపల అబౌట్ x యాక్సిస్ అన్నాడు, అబౌట్ y యాక్సిస్ అన్నాడు, అబౌట్ మైనర్ యాక్సిస్ అంటాడు, అబౌట్ మేజర్ యాక్సిస్ అంటాడు. కన్ఫ్యూజ్ కాకుండా ఆ పాయింట్‌ని క్యాచ్ చేయగలిగితే ఈ 5 మార్క్స్ క్వెషన్ మీయే. రేపటి ఎగ్జామ్‌లో 5 మార్క్స్ క్వెషన్ ఇస్తున్నాడు. ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ అన్నాడు, x యాక్సిస్ కండిషన్ పక్కా ఇచ్చేశాడు కాబట్టి మనం x యాక్సిస్ పరంగా తీసుకోవచ్చు. వీడు x యాక్సిస్ అనలేదు, మేజరో మైనరో అన్నాడు. అప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు a గ్రేటర్ దాన్ b అంటే మీనింగ్ x యాక్సిస్ మేజర్ అన్నట్ట, y యాక్సిస్ మేజర్ అన్నట్ట? a గ్రేటర్ దాన్ అంటే a పెద్దదన్నమాట, బిగ్ అన్నమాట. b అనేది స్మాల్ వాల్యూ అన్నమాట. అంటే a దేని కింద ఉంది? x కింద ఉంది. అంటే మేజర్ ఏది ఇక్కడ? x యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే x యాక్సిస్ పరంగా తీసుకోవాలి. అప్పుడు a గ్రేటర్ దాన్ b అంటే, a లెస్ దాన్ b అంటే మైనర్ యాక్సిస్ అన్నాడు, b యాక్సిస్ పరంగా తీసుకోవాల్సి ఉంటుంది.
కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఎక్స్ యాక్సిస్ పరంగా తీసుకుందాం ఈ ప్రాబ్లమ్‌ని. మరి ఫిగర్ డ్రా చేద్దాం ఫస్ట్. ఫిగర్ డ్రా చేయండి మీరు. ఫిగర్ డ్రా చేసి పాయింట్స్‌ని అక్కడి నుంచి అక్కడికి తీసుకున్నా అని చూపించాలి. ఈ విధంగా డ్రా చేస్తున్నా. కొద్దిగా కరెక్ట్ రాకపోవచ్చు, అక్యురేట్‌గా రాకపోవచ్చు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఏ కామా 0 పాయింట్, ఇక్కడ -a కామా 0 పాయింట్. ఈ ఎలిప్స్ ఫిగర్ అనేది ఎక్స్ యాక్సిస్ పరంగా రొటేట్ అయితుందన్నమాట. ఇలా రొటేట్ అయితుంది. రొటేట్ అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఫార్మ్ అయిద్దన్నమాట. ఆ వాల్యూమ్ ఎంతై ఉంటది అనేది మనం కనుక్కోగలుగుతున్నాం. దేన్ని ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ. ఇంతకుముందు ప్రాబ్లమ్ మామూలుగా కనుక్కునే వాళ్ళం. ఇక్కడ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గదా! ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తూ కనుక్కోగలుగుతున్నాం అన్నమాట. ఓకే. చూద్దాం ప్రాబ్లమ్. వాల్యూమ్ V ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ A to B పై y స్క్వేర్ dx. అబౌట్ x యాక్సిస్ అంటే ఇదే కదా ఫార్ములా. దీంట్లోంచి మరి y స్క్వేర్‌ని కామన్ తీయాలి. y స్క్వేర్‌ని ఇంతకుముందు కామన్ తీసాం మనం. y స్క్వేర్‌ని కామన్ తీస్తే y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్. ఎల్‌సిఎం చేద్దాం. y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్‌సిఎం a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్. ఇక్కడ నుంచి మనకి y కావాలి కాబట్టి b స్క్వేర్‌ని కూడా అక్కడ పంపిస్తే b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇది మనం y స్క్వేర్‌ని కామన్ తీశాం. ఇట్ ఈక్వల్స్ టు పై కాన్స్టాంట్ అండ్ లోయర్ లిమిట్ ఇక్కడ వాడు ఇచ్చిన బేస్‌ని ఇగో దీని పరంగా తీసుకుంటాను. లోయర్ లిమిట్ మైనస్ a మైనస్ a టు a అండ్ y స్క్వేర్ ప్లేస్‌లో b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. మోస్ట్ ఇంపార్టెంట్. రేపు 5 మార్క్స్ క్వెషన్ కంపల్సరీ ఇస్తాడు. మనకి ఎక్సర్సైజ్ బుక్ తీసుకున్నా కూడా ఈ మోడల్‌లో మనకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్‌లో మొత్తం మీద. సో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ b స్క్వేర్ కామన్ కదా, కాన్స్టాంట్ కాబట్టి పై b స్క్వేర్ బై a స్క్వేర్ కాన్స్టాంట్ కాబట్టి ముందుకు రాసేసా. ఇంటూ ఇంటిగ్రల్ a స్క్వేర్ అంటే a స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x క్యూబ్ బై 3. లోయర్ లిమిట్ మైనస్ a అప్పర్ లిమిట్ a. నేను ఇంతకుముందు ఒక ప్రాపర్టీ రాశా. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు డైరెక్ట్, లేకుంటే ఓ పని చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ అంతా మనకి కాంప్లికేట్ అయిద్ది. ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఈజీ అయిపోద్ది అన్నమాట మనకి. ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకి ఈజీ అయిపోద్ది. 2 పై 2 రాసేస్తున్నా ఇక. ఇంతకుముందు ప్రాపర్టీ యూజ్ చేసా. ప్రాపర్టీ కూడా రాస్తా పక్కకు. 2 పై b స్క్వేర్ బై a స్క్వేర్. ఇంటిగ్రల్ 0 టు a తీసుకున్నా చూడండి. మైనస్ a టు a ఉన్నది. నేను 0 టు a తీసుకున్నా. దేన్ని బేస్ చేసుకొని మైనస్ a టు a f of x dx ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు a f of x dx. యాజ్ ఫర్ గివెన్ ఫంక్షన్ f of x ఈజ్ ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అనేది f of x అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ ఇలా రాయొచ్చు. లేకుంటే ఆడ్ ఫంక్షన్ అయితే 0 అని రాయొచ్చు. a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. 2 పై b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. a స్క్వేర్ x మైనస్ x క్యూబ్ బై 3. 0 టు a. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, మరి మైనస్ a టు a లిమిట్స్ తీసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే రాదా అంటే అట్లా కూడా వస్తుంది ఆన్సర్. ఈ ప్రాపర్టీ తెలియనప్పుడు మైనస్ a టు a తీసుకొని నార్మల్గా సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇట్ ఈక్వల్స్ టు 2 పై b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ ఇంటూ a మైనస్ a క్యూబ్ బై 3. ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది, వదిలిపెట్టేస్తున్నా నేను. ఇట్ ఈక్వల్స్ టు 2 పై b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం చేస్తే 3 ఎల్సిఎం 3a క్యూబ్ మైనస్ a క్యూబ్. ఇట్ ఈక్వల్స్ టు 2 పై b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ 2a క్యూబ్ బై 3. ఇక్కడ a స్క్వేర్ కి
ఒక ఏ స్క్వేర్ క్యాన్సిల్ 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి క్యాన్సిల్ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకొకటి ఏ ఉంటది. 2 2 జా 4 4 ఇక్కడ ఏ మిగిలింది కదా 4/3 కూడా ఉంది కింద 4/3 పై ఏబి స్క్వేర్ క్యూబిక్ యూనిట్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొద్దిగా కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఇదే మోడల్‌లో ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొకటి తీసుకున్నా నేను. ఇంకో ప్రాబ్లమ్ తీసుకున్నా. ఇది కంప్లీట్ చేద్దాం మనం. ఇది కూడా ఇక్కడ చూడండి ఎలిప్స్ అన్నాడు. ఇక్కడ మేజర్ యాక్సిస్ అన్నాడు. అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని లేదు. వై యాక్సిస్ అని లేదు. మేజర్ యాక్సిస్ మనం డిసైడ్ చేయాలి. ఏదో చూడాలి. ఫస్ట్ మేజర్ యాక్సిస్ అనేది డిసైడ్ చేయాలంటే దీన్ని ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్‌లోకి మార్చాలి. మార్చాలంటే 9x² / 225తో డివైడ్ చేయండి. 25y² / 225 ఈక్వల్స్ టు 225/225 క్యాన్సిల్ చేసిన 1 వస్తది. 225 లాస్ట్ ప్రాబ్లమ్ ఇది. ఓకే. 9 1 జా 9 25తో క్యాన్సిల్ అవుతుంది. 25 1 జా 25 9 జా 25 25 క్యాన్సిల్. x² / 25 ప్లస్ y² / 9 ఈక్వల్స్ టు 1. చూసారా? మళ్ళీ దీన్నే x² / 5² అని రాయొచ్చు. y² / 3² అని రాయొచ్చు. ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నాకు చెప్పండి మీరు. ఏది మేజర్ యాక్సిస్? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 3 ఉంది. ఇక్కడ 5 ఉంది. 5 ఎక్కువ కాబట్టి ఎక్స్ యాక్సిస్ మేజర్ యాక్సిస్. నా థాట్ పరంగా నేను చెప్పగలుగుతాను. అంటే మేజర్ యాక్సిస్ పరంగా చేయమన్నాడు కాబట్టి మనం ఎక్స్ యాక్సిస్ పరంగా తీసుకోవాలి. ఎక్స్ అనేది మేజర్ కదా. సో దాని ఫిగర్ ఎట్లా వస్తది? ఫిగర్ డ్రా చేద్దాం. ఫిగర్ డ్రా చేస్తే ఎక్స్ యాక్సిస్ పరంగా ఫిగర్ వస్తది. ఇక్కడ దీని డిస్టెన్స్ పాయింట్‌ని ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్. ఇక్కడ పాయింట్ 5 కాబట్టి 5, 0. ఇక్కడ పాయింట్ -5, 0. ఇక్కడ ఇంటూ 4లు గీట్లు చేయం మనం. ఇంటూ 2లు చేయం. ఈ వాల్యూమ్ కాబట్టి. షేప్ తిరుగుతా ఉంటది. వాల్యూమ్ లాగా ఫార్మ్ అయితది. ఏరియా కాబట్టి ఒక ఏరియా అక్కడ ఏరియా పరంగా అలా ఆలోచించండి. ఇంకా దీంట్లోంచే మనము ఇప్పుడు మేజర్ యాక్సిస్ ఏదో తెలిసిపోయింది కాబట్టి y² కామన్ తీసేస్తాను నేను. y² కామన్ తీస్తే 25 కదా. 25y² ఈక్వల్స్ టు 225 మైనస్ 9x². y² కావాలి నాకు కాబట్టి 1/25 ఇంటూ దీంట్లోంచి కూడా నేను 9 కామన్ తీస్తా. 25 మైనస్ x². దీన్నే y² ఈక్వల్స్ టు 9/25 ఇంటూ 25 మైనస్ x² అని రాయొచ్చు. y² కూడా కామన్ తీసేయాలి. ఎందుకంటే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం? ఫార్ములా వాల్యూమ్ కదా. వాల్యూమ్ v ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b pi y² dx. y కాన్స్టెంట్. ఇంటిగ్రల్ లిమిట్స్ మనకి లిమిట్స్ ఏమేమి వచ్చాయి? -5 to 5 లిమిట్స్. -5 to 5 లిమిట్స్. y² ప్లేస్‌లో 9/25 ఇంటూ 25 మైనస్ x² ఇంటూ dx. ఇక్కడ -5 to 5 లిమిట్ ఉంది కాబట్టి దీన్ని 2 ఇంటూ అని రాయొచ్చు. 2π లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సేమ్ ఉన్నప్పుడు మైనస్ లోయర్ లిమిట్‌కి ఉన్నప్పుడు మనం ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఈవెన్ ఫంక్షన్ x² ఉంది కాబట్టి ఈవెన్ ఫంక్షనే. ఇంకా 9/25ని కూడా ముందుకు రాస్తున్నా. ఇంటిగ్రల్ 0 to 5 25 మైనస్ x² ఇంటూ dx. జస్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తూ లిమిట్స్ అప్లై చేయగలిగితే సరిపోతుంది. 2 ఇంటూ 9 అంటే 18π/25 ఇంటూ ఇంటిగ్రల్ 25 అంటే 25x మైనస్ x³ 3. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 5. 18π/25 ఇంటూ 25 ఇంటూ 5 మైనస్ 5³ 3. అండ్ లోయర్ లిమిట్ 0 కాబట్టి 0 అప్లై చేస్తే 0 అయిపోద్ది. 18π/25 ఇంటూ 125 మైనస్
5 క్యూబ్ అంటే 125/3. ఇట్ ఈక్వల్స్ టు 18 పై బై 25 ఇంటూ ఎల్సిఎం 375 మైనస్ 125. మీకు క్యాల్సిలో కొట్టేసేయండి, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేద్దాం ఇక. 3 1 జా 3 6 జా అండ్ 6 పై బై 25 ఇంటూ సబ్స్ట్రాక్ట్ చేస్తే 250 వస్తుంది. 25 1 జా 25 టెన్స్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 6 అంటే 60 పై క్యూబిక్ యూనిట్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నేను ఇక్కడ వాల్యూమ్స్లో 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం తీసుకోలేదు. మీరు ఆల్రెడీ మీకు బుక్ అలో ఉంది కాబట్టి, టెక్స్ట్ బుక్ ఏది ఎన్సీఆర్టీ బుక్ అలో ఉంది కాబట్టి ఆ బుక్ తీసుకుపోయే వాళ్ళు అలాంటి మోడల్ ఎగ్జాంపుల్లో ఉంటాయి. అలాంటివి ఉంటే వాటిని బేస్ చేసుకొని కంప్లీట్ చేయండి. ఇప్పుడు 1 మినిట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే నేను దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం చెప్పాలా అనేది చూస్తా. ఇంతటితో నేను చెప్పాల్సిన ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఓకే, క్లోజ్ చేయాలా చెప్పండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ పెట్టండి. అవి నేను చేసి మీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వాటిని ఫాలో అవ్వండి. క్లోజ్ చేస్తున్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి ఎగ్జామ్కి బాగా రాయండి. థ్యాంక్ యూ.